అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఒకటి బయటకొచ్చిందండి. 'కాంతార' సినిమాకి సంబంధించి ఎవరైతే కొంతమంది అభిమానులు బాయ్‌కాట్ 'కాంతార' అని చెప్పేసని ఈ ట్రోలింగ్ గట్టా చేస్తా ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఇదొక చిన్న పిలుపు లాంటిదన్నమాట పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి. ఒకసారి ఆయన ఏమని మాట్లాడారో వినిపిస్తా చూడండి. 'కాంతార' చిత్రానికి ఆటంకాలు కలిగించవద్దు. 'కాంతార చాప్టర్ 1' మూవీ వేరుగా చూడట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కర్ణాటకలో ఓజీ ప్రీమియర్స్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారని సినీ వర్గాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కర్ణాటకలో తెలుగు చిత్రాలకు ఇబ్బందులుంటే ఫిలిం ఛాంబర్లో చర్చించుకోవాలి. 'కాంతార చాప్టర్ 1' చిత్రానికి ఆటంకాలు కలిగించవద్దు. కళ మనుషులను కలపాలి, విడదీయకూడదు. ఆ మూవీ టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాబట్టి అభిమానులు ఇంకా గొడ్డలు దించుకోవడం అనేది బాగుంటుంది. మేము పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా ఇష్టపడేది ఇందుకే. ఆయన సినిమా అయినా వేరొక సినిమా అయినా సరే ఆయన వేరుగా చూడటం. అన్ని సినిమాలు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు మొదట ఉంటారు. మిగిలిన హీరోలు ఎలా స్పందిస్తారా అనే తర్వాత పక్కన పెడితే, ఇలాంటి సమయాల్లో తన దృష్టికి వెళ్ళిన వెంబటే తనకు పిలిపిచ్చాడు చూసారా, దాన్ని మనం మెచ్చుకోవాల్సింది. ఇంకా కర్ణాటకలో అలా జరిగింది, అక్కడ ఇలా జరిగిందని చెప్పేసి కింద చాలామంది కామెంట్ల రూపంలో మాట్లాడుతున్నారు. అప్పుడేం చేశారు, అప్పుడెందుకు మాట్లాడలేదని చెప్పేసి. మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే రెండు వైపులా ఆలోచించాలి. ఒకవైపున గుడ్డిది చేయలేకపోయినట్టు ఆలోచించుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మన అతి కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి అమెరికా తీసుకోండి, ఇక్కడ కాదు ఇతర దేశాల్లో చూసుకోండి, అక్కడే ఇదే తంతు కదా. మనం చూడట్లేదా, ఎన్ని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేశారు, 100కు 100% కూడా టారిఫ్ విధించారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం రెండింతలు పెరుగుతాయి కదా. ఎవరికి నష్టం, మనకే నష్టం. అంటే వాళ్ళు అల్లర్లు చేసిన మూలాన్ని పెంచారంటే అది కాదు, కానీ దానికి ఒక రీజన్ ఉండి ఉంటుంది. బహుశా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వ ఉండొచ్చేమో, లేదంటే ఇది ముందుగా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదేమో, తర్వాత వెళ్ళిందేమో. సో ఏ చోటైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అనేక రకమైన కారణాలు ఉంటాయండి. మనం తప్పు ఒకరినే చేయించకూడదు. వాళ్ళు అలా చేశారు కదా, ప్రీమియర్స్ని అడ్డుకున్నారు కదా అంటే అక్కడ మనం చేసిన హంగామా చిన్న హంగామా ఏమీ కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే చిన్న హంగామా కాదు. అక్కడ విజువల్స్లో మనకు కనబడ్డాయి కదా పెద్ద పెద్ద డీజే బాక్సులు. నీకు ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చారు, కానీ ఆ థియేటర్ చుట్టుపక్కల మొత్తం నీ ఇష్టానుసారంగా గోలగోల చేసేయమని చెప్పేసి నీకు ఎవడో అనుమతులు ఇవ్వాలా, ఇచ్చాడా? మనం థియేటర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తామండి, సినిమా చూడటానికి వెళ్తాం. థియేటర్ దగ్గర గోల్ చేస్తానికి వెళ్తాం. ఎలాగా థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా పడిన తర్వాత ఆ స్క్రీన్ మీద నీ హీరో కనబడిన తర్వాత నువ్వు అరుస్తావో, గిలగిల కొట్టేసుకుంటావో, కింద పడి దొల్లేస్తావో, ఆ మెట్లన్నీ శుభ్రంగా తుడిచేస్తావో, నీ ఇష్టం అది. థియేటర్ లోపల అక్కడ అందరూ అభిమానులే ఉంటారు, అందరూ సినిమా చూడడానికి కూర్చున్న వాళ్ళే ఉంటారు. ఎవరికి నష్టం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అటా అని చెప్పేసి సినిమా వంకతో మా అభిమాన హీరో సినిమా వచ్చింది కదా అని చెప్పేసి ఆ చుట్టుపక్కల మొత్తం నన్ను ఎవడు ఏమనకూడదు, మొత్తం నేను విధ్వంసం చేసేస్తాను, పెద్ద పెద్ద బాక్సులు ఎట్టేస్తాను, డీజేతో గప్ప 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 గుద్దేస్తానంటే అట్టగా ఉంటుంది మరి. చాలా లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా పండగలో పబ్బాలు వచ్చినప్పుడు, లేదంటే ఎవడన్నా ఏదైనా పెళ్ళో ఏదైనా సరే ఇంటికాడ ఫంక్షన్ అయ్యి ఉంటాయి కదా, వాడు ఒక 2 రోజులు మైక్ సెట్ ఎట్టుకుంటేనే మనకు విపరీతంగా ఇరిటేషన్ వచ్చేసి మనకి అది గట్టిగా ఏదైనా సౌండ్ పెంచితే ఆడి దగ్గరికి వెళ్ళిపోయి సౌండ్ తగ్గించిపోయా, ఇంక చుట్టుపక్కల ఎవరు ఉండొద్దేటి అంటావా అనవా? మనమే అంటాం. మనకు అంత ఇరిటేషన్ వచ్చేది ఎందుకంటే మన పని పోద్ది. నిజంగా పని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంటికాడ ఉండి పని చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. నిజంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఆఫీస్ కాల్స్ ఇంకోటి లేదు. వాడు పని చేసి పొద్దున్న సన్నదాకా పని చేసి రాత్రి సరిగ్గా పడుకునే టయానికి 9 గంటలకు అక్కడ మైక్ ఆన్ చేస్తాడు, దడ ఆడించేస్తాడు. ఆడికి తెల్లవారు వాడు మోతాడు ఏంటంటే ఫంక్షన్, ఆడి ఫంక్షన్ ఆడి ఆనందం వాడిది. ఇక్కడ మనకు ఒక పక్కన కడుపు రగిలిపోతూ ఉంటుంది, ఏమైనా నిద్ర లేకుండా పోతుంది, పొద్దున్న మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి ఆడి సౌండ్ తగ్గిస్తాడంటే ఆడి సౌండ్ తగ్గించాడు, ఇంకా సౌండ్ పెంచుతాడు. అలా మనకి ఇరిటేషన్ వచ్చిద్దా రాదా? అలాగే అక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన మనలో ఎంతమంది ఎదుర్కొని ఉంటారో మీరు వాస్తవాలు చెప్పండి. ఒకసారి గుండె చేసుకుని చెప్పండి, మేము ఎదుర్కోలేదు అలాంటి సందర్భం చెప్పండి. లేదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు నేను చెప్పిన సంఘటన ఎదుర్కొనే ఉంటాం. మనకి ఎంత ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ పెట్టినోడు కనబడితే అప్పటికప్పుడు కొట్టేయాలన్న కోపం వచ్చేదా మనకి? ఎన్ని బూతులు తిట్టేసుకుంటాం మనలో మనం, ఇక్కడే మనమే, మన ఇంటి పక్కనోడు, మనకు తెలిసినోడే. మళ్ళీ పొద్దులెత్తి ఆడితో కలిసి తిరుగుతాం మనకు కావాలంటే.
అయినా సరే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగి అది వాడు ఏదో మైక్ సీటో గీక్ సీటో పెట్టుకుంటే ఒకరోజు కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే ఒకరోజు బరాయించగలుగుతాం. ఆడు పొరపాటున ఇంకొక రోజు పెట్టాడంటే అయిపోయింది. ఇంకా ఆడితో గొడవ వేసుకొని ఆడు మైక్ సీట్ కట్టేసేంత వరకు మనం ఊగిపోతూ ఉంటాం ఇక్కడ. సో జనరల్గా జరిగేది అక్కడ కూడా అక్కడ అలాగే జరిగింది. ఊరుకోరు అలాగా. కొన్ని రాష్ట్రాల్లో మనం అతి చేయకూడదు. మన రాష్ట్రంలోనే అతి చేస్తే ఒప్పుకోవట్లా, ఇక్కడే ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోరండి ఎలాగా. నువ్వు సినిమా చూడు, కటౌట్లు కట్టుకో, అల్లరి చేయడం వరకు ఓకే కాదన్నట్లా. ఇట అంతంత బాక్స్లా డీజే పెట్టేస్తావా? అక్కడికి వెళ్ళిపోయి థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయి డీజే పెట్టేస్తావా? అదేమన్నా ర్యాలీయా? అన్నిటికీ కొన్ని అనుమతులు ఉంటాయండి. ఇప్పుడు మనకి పర్మిషను ప్రీమియర్ షోకి మాత్రమే ఇచ్చారు, ర్యాలీకి ఇవ్వాలి. మీరు ర్యాలీకి పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ర్యాలీకి పర్మిషన్ తీసుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలకే మైక్ అలౌ చెయ్యట్లేదండి. అలాంటిది మీరు పెద్ద పెద్ద డీజేలు పెట్టేసి నేను ఎరగదీసేస్తాను పొడిచేస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఇప్పుడు వినాయక చవితులకి గట్రా మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం డీజే పెట్టాలంటే పోలీసు వారు అనుమతి తీసుకోవాలి వద్దా? నువ్వు ఎక్కడ దాకా తీసుకెళ్తావు డీజే? నీ కాలనీ ఏదైతే ఉందో, నీ ఊరు ఏదైతే ఉందో అంతవరకే కదా. లేదా నిమజ్జనం చేసే అంతవరకు కూడా నేను ఈ డీజే పెట్టుకుంటూ వెళ్ళిపోతానంటావా? అనవు కదా అలాగని. సరే కొన్ని కొన్ని లాజికల్గా మనం కూడా ఆలోచించాలి. ఇంకా ఆపేసేయండి, ఇంకా కాంతారాను మేము బాయ్కాట్ చేసేస్తాం అనేసి ఆపేసేయండి. కొంతమంది అభిమానులు, అందరూ కాదు. నేను అందరూ అన్ని సినిమాలను వ్యతిరేకిస్తారని చెప్పేసి నేను అన్నాను. సాధారణంగా నేను ఏ సినిమా హీరోకి అభిమాని అసలు కానీ కాదు. ఆహా, ఏదో రాజకీయంగా చేయాలంటే మాట్లాడవచ్చు, కానీ అందులోనే మాట్లాడుకుంటాను. నాకు వేరే ఛానల్ ఉందిగా, ఆ ఛానల్లోనే మాట్లాడుకుంటా. నేను ఈ ఛానల్లో రాజకీయాల గురించి ప్రస్తావించదలుచుకోవాలా. కాకపోతే ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అనవసరంగా కొట్టుకుంటున్నారో ఇంకొకటో ఇక్కడ ఎవరిని ఎవడో ఉద్ధరించేసే ఆలోచన విధానాలు ఎవరికి లేవు. కానీ కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఇవాళ మనం ట్రోల్ చేస్తున్నాం కదా అనుకుంటే రేపు పొద్దున్న ఇంకొక సినిమా రావచ్చు మనం అంతే. సో ఎవడిష్టం వాడితే. నాకు ఇది అది కలిపే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇది సరదాగా జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఎలా కొట్టుకుంటున్నారో, ఎవడ తప్పు ఒప్పు ఈ చెప్పే ప్రయత్నాలు కూడా కాదు, కానీ ఊరికే చేయాలనే ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఇంకా సినిమాల్లో ట్రోల్ చేయడం లాంటివి ఆపేసేయండి. చాలా చిరాగ్గా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. మనం బాయ్కాట్ అన్నంత మాత్రాన వాళ్ళ ఆవాసకి పొందడానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది మహా అయితే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఏదో చెప్పుకోదగ్గ సినిమాలు 2-3 ఉంటాయి. కాంతారా లేదంటే 1-2 ఇలాంటివే ఉంటాయి. మన ఎలా కాదు, మన రిలీజ్ అయిన ప్రతి సినిమా పెద్ద హీరో సినిమాలు ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవ్వాల్సిందే. ఆల్రెడీ నిన్న ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ గారి సినిమాని. ఎందుకు? మీరు మొదలు పెట్టిన వాళ్ళని. మనం మొదలు పెడితే వాళ్ళు ఏం తక్కువ కాదు. రెండు వైపుల నుంచి ఉంటుంది, అటువైపు నుంచే ఉంటుంది, ఇటువైపు నుంచి ఉంటుంది. కాబట్టి ఈ ట్రోలింగ్స్కి గట్రా ఎక్కడైనా చెక్ పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి చిన్న సలహా.